హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట. నిల్వ పచ్చడి నిల్వ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అనమాట. 1 year దాకా ఉంటుంది దాదాపు. ఎట్లా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ కొలతలతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనం ఈ క్యాలీఫ్లవర్ తెచ్చుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉండే అయితే బాగుంటుంది. మళ్ళీ మనకి మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయి కదా, తెచ్చుకున్న వెంటనే చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 days పెట్టేసి తర్వాత చేసుకునే దానికంటే కూడా ఫ్రెష్గా మనం తెచ్చుకున్న వెంటనే చేసేసుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత కింద లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసి ఇట్లా చిన్న చిన్నవి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా చేసేసుకోవాలి. మనం వీటిని కర్రీ చేసుకునే పని అయితే ఉడకబెట్టుకోవాలి. దీంట్లో పురుగులు ఉంటాయి అది ఇది అంటారు కదా, ఇట్లా చేసేటప్పుడు దీంట్లో ఏం పురుగులు ఉండవు అనమాట. బాగా మంచిగా ఉండేది తీసుకోండి, ఫ్రెష్గా ఉండేది ఏం ఉండవు. చూసారు కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా ఫ్రెష్గా అయితే ఉందన్నమాట. తెచ్చింది మా అమ్మ, వెంటనే చేసేస్తున్నాం మేము. పచ్చడి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కుదిరిందనమాట. మనం ముందు అన్నిటిని తుంచుకోవాలన్నమాట. ఒక్కొక్కదాన్ని తుంచేసుకొని మొత్తాన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని తెంపేయాలన్నమాట. చిన్న చిన్న పీసెస్కి అయితే మనం చాక్ తీసుకొనో లేకపోతే కత్తిపీటతోనైనా కట్ చేసుకోవచ్చు, అట్లయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా చేతితో అయినా తుంపొచ్చు అనమాట. తుంపేసైనా చేసుకోవచ్చు. వెనకాల కాడలు ఉన్నాయి కదా లావుగా, ఆ కాడలు మాత్రం తీసేయండి. అవి అయితే వేయొద్దు, ఎందుకంటే పచ్చడి బాగుండదు. మనకి పైన పువ్వు వరకు వేసుకుంటేనే పచ్చడి అయితే బాగుంటుంది అనమాట. సో ఇంక ఇట్లా మేమైతే 2 క్యాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. 2 క్యాలీఫ్లవర్స్ తీసుకొని దాదాపుగా ఒక 1 kg అట్లా ఉంటుందేమో, 1 kg ఉంది. ఇంకా తీసుకొని పీసెస్ అన్నిటిని నీట్గా అయితే కట్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా అయితే తీసుకున్నాము. ఇట్లా మనకి ఎంత వీలైతే అంత చిన్నగానే చేసుకోవచ్చు. లేదంటే మేము పీసెస్ పెద్దగా ఉన్న తింటాము పర్లేదు అనుకుంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు అనమాట. పెద్దగా కొంతమంది పెద్దగా పీసెస్ తినని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగానే చేసుకోవచ్చు, అట్లయినా బాగుంటుంది. ఇట్లా మొత్తం అన్ని పీసెస్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని మనం ఏ దాంట్లో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అన్నిటినీ. దాన్ని వేస్టేజ్ అంతా తీసేయాలన్నమాట. పైన ఓన్లీ ఫ్లవర్స్ వాటికే వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి కారము ఉప్పు అవన్నీ కొలతలతో వేసుకోవాలన్నమాట. మనము కొంచెం క్వాంటిటీ అయినా కూడా కొలతలు అయితే తీసుకోవాలి. మళ్ళీ మనం కొలతలు తీసుకోకుండా మనం అందాజుగా వేసేస్తే కరెక్ట్ టేస్ట్ అయితే రాదనమాట. ఇవన్నీ కట్ చేసి అట్లా పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు కారం అవన్నీ ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. వెంటనే కలిపేస్తే బాగుంటుంది అనమాట, మళ్ళీ పక్కన పెట్టేయకుండా. ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే అది మనం ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కొంచెం తేమగా ఉంటుంది కదా, అదంతా ఆరిపోయిన తర్వాత మీరు కారము ఉప్పు అవి కలుపుకోండి. ముందే కలిపేస్తే పచ్చడి టేస్ట్ అయితే సరిగ్గా రాదు, పచ్చడి కూడా నిలువ ఉండదు అనమాట. ముందే చెప్పేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిందనైతే ఒకవేళ తీసేసి ఒక 10 minutes అట్లా బయట అయితే వదిలేయండి. పొడి క్లాత్ ఏదైనా తీసుకొని నీట్గా తుడిచేయండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి ఏ వెజిటేబుల్ తీసినా కూడా దానిపైన కొంచెం తేమలాగా అయితే ఉంటుందన్నమాట. అట్లా మనం వెంటనే తీసేసి కట్ చేసుకొని పచ్చడి కలిపేసుకుంటే అదైతే సరిగ్గా రాదు, పచ్చడి కూడా నిలువ ఉండదు అనమాట. టేస్ట్ అయితే అస్సలు బాగుంటుంది. అట్లా మాత్రం చేయకండి పొరపాటున కూడా. మనం అది ఫ్రెష్గా ఉండాలి. అది కాక దానికి తడి అయితే ఏమి ఉండకూడదు అనమాట. ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి తడి అయితే ఉండకూడదు, బాగా డ్రైగా అయితే ఉండాలన్నమాట. ఇంకా తీసుకున్న తర్వాత ఒక 1 kg అయితే అయింది కాబట్టి మేము ఒక గ్లాస్ కొలత అయితే పెట్టుకున్నాం అనమాట. ఆ గ్లాస్ నిండా ఉప్పు అయితే వేసేసాము, సాల్ట్. మనం ఏ గ్లాస్తో అయితే సాల్ట్ వేసుకున్నామో అదే గ్లాస్తో కారం అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మేము 1 kg తీసుకున్నాం కాబట్టి 1 glass వేసుకున్నాము. అది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. మనం ఏ క్వాంటిటీ అయితే క్యాలీఫ్లవర్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో దానికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ కొంచెం తక్కువ తీసుకొని కారం 1 glass చెప్పింది కదా అనేసి ఉప్పు 1 glass చెప్పింది కదా అనేసి 1 glass వేసుకుంటే సరిగ్గా రాదు. మనం క్యాలీఫ్లవర్ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట. కొంతమంది ట్రై చేయాలని ఫస్ట్ కొంచెమే కలుపుకుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం మనం క్యాలీఫ్లవర్ తీసుకున్నప్పుడు కారం ఉప్పు కూడా తగ్గించి దానికి సరిపడా ఆ క్వాంటిటీ ఎంత ఉందని దాన్ని బట్టేసి వేసుకోవాలన్నమాట. కారం ఉప్పు కలిపేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదా, మెంతులు అలాగే కొంచెం ఆవాలన్నమాట. ఆ రెండింటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే మరి మాడిపోయినట్టుగా కాదు, మాడిపోతే చేదైతే వస్తుంది అనమాట. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసి లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి చిటపటలాడుతూ ఉంటాయి. చిటపటలాడి ఆగి పొంగలే తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, లైట్గా ఫ్రై అయితే చేసుకున్నాం. మరి ఎక్కువ ఫ్రై అయితే చేసుకోకూడదు. లైట్గా ఫ్రై చేసుకొని దించేసుకోవాలన్నమాట. దించేసుకొని వాటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత
మిక్సీ అయితే పట్టేసుకోవాలి, బాగా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ అంటే కొంచెం బరకగా ఉంటే పచ్చడిలో బాగా కలిసిపోదు కదా, సో అందుకనేసి బాగా మెత్తగా అయితే పట్టేసుకోవాలన్నమాట పౌడరు. మనం మిక్సీలో ఒకవేళ కొన్ని వేయించుకుంటాం కదా, వేయించుకున్నప్పుడు మిక్సీ జార్కి సరిపోతే అందులో సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోండి, మిక్సీ జార్కి సరిపోయేంత. అవి తిరగవు కదా, కొంచెం తక్కువ అయిపోతే మరి కొంచెమే అయితే తిరగదు కదా మిక్సీ గిన్నె, సరిగ్గా బ్లెండ్ అవ్వదు. సో అందుకనేసి సాల్ట్ అయితే యాడ్ చేసి మనం మిక్సీ చేసుకుంటే పేస్ట్ మెత్తగా అయితే వస్తుంది అనమాట, పౌడర్ లాగా. చూసారు కదా, చాలా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనకి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి అయితే ఒలుచుకోవాలన్నమాట. కొన్ని ఒక వెల్లుల్లి గడ్డ కానీ 2 కానీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక వెల్లుల్లి గడ్డ 2 ఎన్ని పడితే అన్ని ఒలుచుకొని వాటిని అయితే మళ్ళీ ఈ పౌడర్లోనే వేసేయాలన్నమాట. వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ముద్దలాగా అయితే వస్తుంది అనమాట. ఇంక మళ్ళీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, వెల్లుల్లి కొంచెం చిన్న పీసెస్గా ఉన్నా ఏం పర్లేదన్నమాట, అట్లయినా చేసుకోవచ్చు. ఇంకా వేసేసుకొని మొత్తం మనం ఇదంతా ఇట్లా ముద్దగా అవుతుందని చెప్పాను కదా, దీన్ని అంతా తీసేసుకొని మనం ముందుగా ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదా చట్నీలోకి, అందులోకి అయితే వేసేయాలన్నమాట. వేసేసి అంతా బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. అది బాగా ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా మిక్స్ చేసేసి బాగా ముక్కలు పెట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం నిమ్మకాయలు అయితే తీసుకోవాలన్నమాట. మనం నార్మల్గా టమాటా చట్నీలోకి కానీ వాటిలోకి కానీ మనం చింతపండు అయితే యూజ్ చేస్తాం, దీంట్లోకి యూజ్ చేయలేం కాబట్టి నిమ్మకాయలు అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం ఏదైనా డ్యామేజ్ వచ్చిన నిమ్మకాయలు కానీ కొంచెం పాడైన నిమ్మకాయలు కానీ వేయొద్దండి, ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అవి కొంచెం బూజు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లాంటివి వేయకుండా బాగా మంచిగా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలు అయితే తీసుకొని వాటిని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని రసం అయితే పిండేసుకోవాలి. మరీ గట్టిగా పిండకుండా మామూలుగా లోపల ఉండే రసం వచ్చేంతవరకు అయితే పిండేసుకోండి. మరీ గట్టిగా పిండితే ఏమవుతుందంటే పైన దానికి కొంచెం వగరు ఉంటుంది కదా నిమ్మకాయ చెక్కకి పైన, ఆ వగరు అనేది కూడా రసంలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. లేకపోతే నిమ్మకాయలు పిండుకునేది ఉంటుంది కదా, దాంతో అయినా పిండేసుకోవచ్చు. నిమ్మకాయ రసం తీసుకుని ఉంటుంది కదా, దాంతో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనం చేత్తో అయినా పిండుకోవచ్చు అనమాట. పిండుకునేటప్పుడు మనం మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం దాంట్లో రసం వచ్చేదాకా ఒత్తుకోండి అంతే. మళ్ళీ ఒత్తి కూడా ఇంకా గట్టిగా ఉంటుంది ఇంకా వస్తుంది అనేసి ఒత్తుకుంటే నిమ్మకాయకి ఉన్న వగరంతా వస్తుంది అనమాట, అప్పుడు సరిగ్గా టేస్ట్ అయితే ఉండదు. మనం ఈ నిమ్మకాయ రసాన్ని కూడా మొత్తం మనం ఈ దీంట్లో కలిపేసుకున్నాం కదా, దీంట్లో అయితే కలిపేసేయాలి. మనం వడగట్టేసి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే దాంట్లో ఉంటాయి కదా నిమ్మకాయ గింజలు, ఆ గింజలన్నీ పడకుండా నీట్గా మొత్తం వడగట్టేసి అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇందాక కలిపి పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, సో ఇట్లా అయితే కలిపేసుకోవాలి నీట్గా. ఉప్పు కారం అంతా మనం చేయి పెట్టకుండా ఒక గరిట ఏదో ఒకటి తీసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసేసుకోవాలి. నీట్గా అంతా కలిసిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. మనం ముందే కలపకుండా నిమ్మకాయ రసం వేసుకుంటే అంతా నిమ్మకాయ రసం తగిలిన తర్వాత కారము ఉప్పు అంతా ఉండలుగా అయిపోయిందంటే అది ఒక్కసాటే ఉంటుంది అనమాట. సో అందుకనేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఏదైనా వడగట్టేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నిమ్మకాయ రసాన్ని అయితే వడగట్టేసి అయితే పోసుకోవాలన్నమాట. మనం నిమ్మకాయ రసం ఎక్కువ పట్టదు, మనం చూసి అయితే వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం మన క్వాంటిటీకి తగ్గట్టుగా నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పిండుకొని పక్కన పెట్టుకొని మనం ఆ నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి. ముక్కలకైతే కారం ఉప్పు ఈ విధంగా అయితే పట్టాలన్నమాట. ముక్కలన్నిటికీ నీట్గా పడితే బాగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని దాంట్లో అయితే పోసేసుకోవాలి. చెప్పాను కదా, దాంట్లో స్ట్రైనర్ ఏదో ఒకటి పెట్టేసి మనం టీ వడ పోసుకునేదైనా ఏదైనా పర్లేదు, నిమ్మకాయ గింజలు దాంట్లో పడకుండా ఓన్లీ రసం వరకు వెళ్ళేటట్టుగా దాంట్లో వేసేసుకొని పోసుకోవాలన్నమాట. మనం నిమ్మకాయ రసం క్వాంటిటీని తగ్గట్టుగా అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 day 2 days అయితే దాన్ని కదిలించిపోదు అనమాట. మనం 3rd day మళ్ళీ తీసి అదంతా మనం ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తాం కాబట్టి సరిగ్గా సరిపోదు అంటే మళ్ళీ మనకి ఉప్పు అంతా కరిగేసరికి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం 3 days తర్వాత చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లేదు సరిపోయిందంటే ఓకే అట్లే ఉంచుకోవచ్చు, సరిపోకపోతే 3 days తర్వాత అయితే చూసుకోవాలి. మనం ముందే ఎక్కువైతే వేసేసుకోకూడదు అనమాట. మనకి సాల్ట్ కరిగిన తర్వాత వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయ్యి పచ్చడి గ్రేవీగా అయితే వస్తుంది అనమాట, గుజ్జుగా అయితే వస్తుంది పచ్చడి. సో అందుకనేసి ముందే మనం ఎక్కువ వేసేయకుండా నిమ్మకాయ రసం వేసేసి ఇట్లా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా కలిపేసుకొని పైది కింద అంతా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకొని
మూత పెట్టేసి ఒక 2 డేస్ అయితే కదిలించకుండా అట్లే పెట్టేసేయాలన్నమాట. 2 డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి అయితే చూడాలి. 2 డేస్ కంపల్సరీగా ఉంచాలి, ఎందుకంటే ఆ నిమ్మకాయ రసం తగిలి ఉప్పు అంతా కరగాలి కాబట్టి. చూసారు కదా, 2 డేస్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ డే అయితే మేము తీసాము. థర్డ్ డేకి చూడండి అది ఉప్పు అంతా కరిగేసి నిమ్మకాయ రసంతో వాటర్ లాగా అయితే వచ్చేసింది అనమాట పచ్చడిలోకి. దాన్ని మళ్ళీ మనం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఏదో ఒకటి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడికి సరిపోయిందా లేదా, లేకపోతే ఇంకా కొంచెం నిమ్మకాయ రసం పడుతుందా అనేసి అర్థమైపోతుంది. ఇంకా ఇప్పుడు 3 డేస్ అప్పుడు ఓపెన్ చేసాం కదా, దీన్ని బాగా కలుపుకొని కొంచెం అన్నంలో వేసుకొని కలుపుకొని చూడాలన్నమాట. సాల్ట్, కారం అవన్నీ సరిపోయినాయా లేదా అనేసి కొంచెం చూస్తే ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు నిమ్మకాయ రసంతో పాటే వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చట్నీ అయితే సూపర్గా అయితే కుదిరిందనమాట. పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే మనం ఫస్ట్ రోజు అయితే ఏం కలపకూడదు, మనం క్వాంటిటీకి తగ్గట్టే వేసుకొని పెట్టుకోవాలన్నమాట. థర్డ్ డే మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకుంటాం కదా సరిపోయినాయా లేదా అనేసి, ఇంకా ఆ రోజే చూసుకొని అన్నీ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ముందే ఎక్కువ వేసేస్తే సరిగ్గా అయితే రాదు. 2 డేస్ అట్లనే ఉంచేసి థర్డ్ డే అయితే ఓపెన్ చేసి చూడాలన్నమాట. సో పచ్చడి అయితే ఎక్సలెంట్గా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి ముక్కలు ఇంకా ఆ పచ్చడిలో మగ్గిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు కారం ఆ ముక్కలకి అంతా పట్టిన తర్వాత అప్పుడైతే సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వేసుకొని తింటే అంత కనిపించదు, కానీ కొన్ని డేస్ గడిచిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి. ఆ ముక్కలన్నీ ఊరుతాయి కదా ఉప్పులో వాటిల్లో, అప్పుడైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.